అవి నాయి బ్రాహ్మణులకు దక్కే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రిటైర్ అయిన తర్వాత మనకి ఏ అవకాశం లేదు. పనిచేసినంత కాలం పనిచేస్తున్నాం. కొంతమంది తాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటలేరు, ముసల్తనం వచ్చినాక తిప్పలు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రేపు తెలంగాణలో ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిఎఫ్ను ఈఎస్ఐని అన్నింటినీ కూడా వర్తింపజేసి పెన్షన్ విధానాన్ని కూడా రేపటి తెలంగాణ ప్రభుత్వంలో మనం అమలు చేస్తున్నాం. ఇండ్ల విషయంలో కానీ చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళు ఇవాళ ఈ హైదరాబాద్ లో మనకు కనీసం ఒక 50 గజాల స్థలం, ఒక 60 గజాల స్థలం ఏమంటే మనకి ఇవ్వలేదు. కానీ లగడపాటి రాజగోపాల్కో, కావూరు సాంబశివరావుకో, రాయపాటి సాంబశివరావుకు మాత్రం 5 స్టార్ హోటళ్ల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మాత్రం 100 ఎకరాలు కట్టిపెట్టారు. ఏది ఇచ్చిపెట్టలే. దర్గా భూమి, దేవుడు భూమి, ఎస్సీల భూమి, దళితుల భూమి, శ్మశాన వాటికలు అసలు దేన్ని వదిలిపెట్టే. వెనకడన్నా దేవుడు అన్న భయం ఉంటుండే, దయ్యం అన్న భయం ఉంటుండే. దేవుడు అంటే భక్తి, దయ్యం అంటే భయం ఉంటుండే. కానీ ఈ సీమాంధ్ర నాయకులు మాత్రం దేవుడి భూముల్ని వదిలిపెట్టలేదు, శ్మశాన వాటికలు, దయ్యం భూములను కూడా వదిలిపెట్టేవాళ్ళు. అన్ని మిగిలి ఏడు వదిలిపెట్టే. మన గరీబోని కింద ఒక 50 గజాల స్థలం కావాలంటే హైదరాబాద్ లో మనకు దొరికినటువంటి పరిస్థితులు. తప్పక రేపటి తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, అదే విధంగా ఇళ్లను కూడా మంజూరు చేసి మన కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది, ఇల్లు అంటే 50,000 లక్షల రూపాయలు కాదు, ప్రతి పేదవాడికి తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరికీ చదువు. మన కేసీఆర్ గారు చెప్పింది, కులం లేదు, మతం లేదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ దాకా ఇంగ్లీష్ మీడియంలో అన్నం పెట్టి, బట్టలిచ్చి, పుస్తకాలిచ్చి ప్రతి పేదవాడికి కేజీ టు పీజీ ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో నిర్బంధ విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా మహిళా సోదరులకు సెట్వీన్ ఉండేది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు దాన్ని కూడా నిర్వీర్యం చేసింది. మంచి బ్యూటీషియన్ కోర్సులో మా నాయి బ్రాహ్మణ్ సోదరి మనందరికీ కూడా బ్యూటీషియన్ కోర్సును ఉచితంగా ఫీజు లేకుండా నేర్పించి సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఇది హైదరాబాద్లోనే కాదు, ప్రతి 10 జిల్లాల్లో కూడా ఈ యొక్క నాయి బ్రాహ్మణ సోదరి మనులకు బ్యూటీషియన్ కోర్సుల్లో సెట్విన్ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. మన ఫెడరేషన్ ఏదైతే ఉందో అది నామకే వాస్తే ఉన్నది. దానికి డబ్బులు ఇయ్యరు, ఇచ్చిన డబ్బులు విడుదల చేయరు. అది నాయి బ్రాహ్మణుల దాకా చేరేటువంటి అవకాశం లేదు. రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాయి బ్రాహ్మణ ఫెడరేషనే కాదు, అన్ని ఫెడరేషన్లకు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 200 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించి ఆ డబ్బుల ద్వారా బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఎవరు దుకాణం పెట్టుకుందామన్నా కూడా వారికి వడ్డీ లేని రుణాన్ని నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇలా మహిళలకు ఇస్తున్నారు వడ్డీ లేని రుణం, రైతులకు ఇస్తున్నారు వడ్డీ లేని రుణం. మరి కులవృత్తులకు ఎందుకు ఇయ్యరు? నాయి బ్రాహ్మణులకు ఎందుకు ఇయ్యరు? నాయి బ్రాహ్మణులు బతకాల్సిన అవసరం లేదా? సమాజంలో చెత్తను తీసేయడానికి, సమాజంలో పారిశుధ్యం, ప్రజలందరూ కూడా మంచిగా ఉండడానికి పనిచేసే నాయి బ్రాహ్మణులకు కూడా ఎట్లయితే మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణం ఉందో, రేపటి తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు దుకాణాలు పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాన్ని కూడా అమలు చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చట్టసభల్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. అందుకే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేలే కాదు రేపటి తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసన మండలిని కొనసాగించుకోండి. ఎవరైతే ప్రత్యక్ష ఎన్నికలు లేరో వాళ్ళకు కూడా శాసన మండలిలో సభ్యత్వాన్ని కల్పించి అన్ని కుల వృత్తుల వారు కూడా చట్టసభల్లోకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిని కొనసాగించుకుందామని నిర్ణయించుకున్నాం. అందులో ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులకు కూడా అవకాశం ఉండి తీరుతుంది. అది టీఆర్ఎస్ యొక్క ఎజెండాలో ఉంది. మీకు కూడా అవకాశం లభిస్తుంది. ఎందుకంటే మనవాడు అక్కడ ఉంటేనే మన గురించి మాట్లాడగలుగుతాడు. ఎంతైనా మనం అనుకున్న కడుపు నొప్పి పరాయానికి ఉండదు. మీ కోరిక ఒక న్యాయమైనటువంటి కోరిక. చట్టసభల్లో కూడా అవకాశం కల్పించడానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మా ప్రయత్నం ఉంటుంది. మేము అందించడానికి శాయశక్తుల వెన్నంటి ఉంటామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఇవాళ సమావేశం ప్రారంభం. ఇది ఈరోజు ప్రారంభం. ఇక్కడితో ఆగద్దు. ఇది ప్రతి జిల్లాకు పోవాలి, ప్రతి తాలూకాకు పోవాలి. మీరు ఐక్యంగా అందరినీ కూడా కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే విడిపోతామో సమాజం మన వైపు చూడదు.
మీరు ఎప్పుడైతే కలిసి ఎట్లయితే ఒక వేలు ఒకటి ఉంటే మనకి చూడరో ఈ 5 వేలు పిడిస్తే పిడికిలైతే దాంట్లో ఎంత శక్తి ఉంటుందో నాయి బ్రాహ్మణులు కూడా అన్ని సంఘాలకు అతీతంగా మీరు ఒక్క వేదిక మీదకి వస్తే మీకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఆ రకంగా మీరు ముందుకుపోతేనే ప్రభుత్వాలైనా పార్టీలైనా సమాజమైనా మీ వైపు చూస్తుంది, మీకు బలం చేకూరుతుంది. నేను మీకు సూచించే సూచన ఒక్కటే, చిన్న చిన్న సంఘాలు ఏమైనా ఉన్నా కూడా అందరినీ కలిపిపోయి ఒక్కసారి మీదకి తీసుకురండి. తప్పకుండా మీ వెనుక మేముంటాం. మీకు న్యాయం జరిగేదాకా చెప్పిన ప్రతి మాట అమలు చేసేదాకా కూడా మీ వెన్నంటి ఉంటామని మనం చేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు అనేక విషయాలు అన్నగారు మనకు చెప్పారు. ఖచ్చితంగా మనకు అవన్నీ కూడా వాగ్దానాలు మనకు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాంటి సమస్య సందేహం లేదు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రమేష్ చెప్తారు. రమేష్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందర మన ఈరోజు వేదికగా తీసుకొచ్చినట్టు మా అన్నగారికి ఇప్పుడు వనసలిపురము అధ్యక్షులు రాజునాయ్ గారిని వేదిక దగ్గర రావాలి. రాజునాయ్ గారికి సన్మానం. అధ్యక్షులు న్యాయబ్రాహ్మణ సంఘానికి ప్రభాకర్ గారిని కూడా సన్మానం పొందాల్సిందిగా కోరుతా ఉన్నాము. మిత్రుడు సబ్ ఇన్స్పెక్టర్ మా అన్న నరరాజు గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. నాయ బ్రాహ్మణ సోదరుడు మా అన్న నరరాజు గారు ఇప్పుడు బాలపూరు అధ్యక్షులు బలరాము తిరుపతి గారిని వేదిక, ఆత్మకూరు అధ్యక్షులు సత్య గారిని వేదికకి రావాల్సిందిగా ఉంటున్నాం. నాగరికెళ్ళి శ్రీనివాస్ గారిని కూడా సన్మానం పొందాల్సిందిగా ఉంటున్నాం. అదేవిధంగా దండుపాలయ మైదానము దాస్ గారిని కూడా సన్మానంగా విజయవంతంగా కోరుతున్నాం. హలో, ఇప్పుడు మలపేట జోన్ ఇన్ఛార్జి పిల్లుకు ప్రకాష్ గారిని సన్మానం చేయాలి. ఇప్పుడు ఎంపీరాజు అధ్యక్షులు చెన్నై గారిని సన్మానం చేయాల్సింది. అదేవిధంగా మన్సూరాబాద్ నుంచి కృష్ణ గారిని సన్మానం చేయాల్సింది. మలపేట నుంచి అడ్వకేటు నర్సింగ్ గారిని, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు అదేవిధంగా ప్రముఖ అడ్వకేటు నర్సింగ్ నాయక్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాయక్ గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా పోతంపల్లి నుంచి లక్ష్మయ్య గారిని కూడా అందరికీ సన్మానం చేస్తారు. దయచేసి
అలా పెట్టండి. పిల్లు ప్రకాష్ అలా పెట్టండి. లింగోలు నుండి సత్యయ్య గారు, ఒక్కొక్కరు పక్కన రండి. చిత్రాల నుంచి శేఖర్ గారు, అక్కపల్లి నుండి జగన్. మనం ఇబ్బంది పెడుతున్నాం. రమేష్ దేవుడి కాలం నుండి యాదగిరి. నల్గొండ ఉపాధ్యక్షులు ఉమాపతి గారు. భారతీయ నుండి ఉపేంద్ర. ఇంకా రమేష్ గారు, కొత్తపేట నుండి జయపూర్ణాన్ని యాదవ్ గారు, జయపూర్ణాన్ని దాదాపు 45 కుటుంబాలు. కొత్తపేట నుంచి సంజీవ్, ఈ కార్యక్రమం